వైజాగ్ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో థ్రిల్లింగ్ విక్టరీ సాధించిన ఢిల్లీ జట్టు సీజన్ను విజయంతో అయితే ప్రారంభించింది. ఇక ఢిల్లీ విజయంలో లోయర్ ఆర్డర్ బ్యాటర్లు చాలా కీ రోల్ ప్లే చేస్తే ముఖ్యంగా 7వ స్థానంలో వచ్చిన అశుతోష్ శర్మ ఆకాశం హద్దుగా చెలరేగడంతో చేజారింది అనుకున్న మ్యాచ్ ఢిల్లీ సొంతమైంది. కేవలం 31 బాల్స్లో 5 4లు 5 సిక్సర్లతో 66 పరుగులతో అజయంగా నిలిచిన అశుతోష్ జట్టును విజయ తీరాలకైతే చేర్చాడు. ఈ క్రమంలో అతను సరికొత్త రికార్డును అయితే క్రియేట్ చేశాడు. అదేంటంటే ఐపీఎల్లో సక్సెస్ఫుల్ చేజింగ్లో 7 ఆ తర్వాతి స్థానంలో బ్యాటింగ్కి వచ్చి అత్యధిక స్కోరు సాధించిన భారత తొలి ప్లేయర్గా అయితే నిలిచాడు. ఈ క్రమంలో యూసుఫ్ పఠాన్ రికార్డ్ అయితే బద్దలైంది. సెంచురియన్ వేదికగా 2009లో యూసుఫ్ పఠాన్ రాజస్థాన్ తరపున బరిలో దిగి ఢిల్లీ పైన 62 పరుగులు చేస్తే తాజాగా అశుతోష్ 66 పరుగులు చేసి భారత్ తరపున హైయెస్ట్ స్కోర్ చేసిన పర్సన్ నిలిచాడు. 7 అంతకంటే ఎక్కువ స్థానంలో వచ్చి చేజింగ్లో. ఆ తర్వాత ఢిల్లీ జట్టు కూడా సరికొత్త రికార్డు అయితే నమోదు చేసింది. ఏంటంటే ఐపీఎల్ చరిత్రలో ఓ జట్టు తరపున 7 ఆ తర్వాతి స్థానంలో వచ్చిన బ్యాటర్లు 100కు పైగా పరుగులు సాధించి జట్టును గెలిపించడం ఇదే తొలిసారి. అంతకుముందు ఈ రికార్డ్ అనేది చెన్నై సూపర్ కింగ్స్ పేరిట ఉండేది. 2018లో ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో చెన్నై లోయర్ ఆర్డర్ బ్యాటర్లు 79 పరుగులు చేసి జట్టును గెలిపించారు. తాజా మ్యాచ్లో చూసుకున్నట్లయితే ఢిల్లీ క్యాపిటల్స్ లోయర్ ఆర్డర్ బ్యాటర్లు లక్నో పైన 113 పరుగులు చేసి జట్టును అయితే గెలిపించడం జరిగింది. దీంతో మనకు లోయర్ ఆర్డర్లో ఎక్కువ పరుగులు చేసి గెలిచిన జట్టుగా ఢిల్లీ టీం అయితే నిలిచింది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఐపీఎల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ బటన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్.